ఆచి చికెన్ మసాలా. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చారు షబ్బీర్ అలీ. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని, తన ప్రతిష్టని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరక ముందే ఆడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు షబ్బీర్ అలీ. మహేష్ కుమార్ గౌడ్ తనకు 4 దశాబ్దాలుగా తెలుసని, మహేష్ కుమార్ సోదరులు లాంటి వారని అన్నారు. షబ్బీర్ అలీ వాయిస్ లాగా ఉన్న ఆడియోపై ఆయన వివరణిస్తున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చారు ఆయన. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని, తన ప్రతిష్టని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరక ముందే ఆల్రెడీ ఆ వాయిస్ కి సంబంధించి, ఆడియోకి సంబంధించి పోలీసులకి కంప్లైంట్ చేశానన్నారు షబ్బీర్ అలీ. అంతేకాదు, మహేష్ కుమార్ గౌడ్ తనకి 4 దశాబ్దాలుగా తెలుసు, ఒక సోదరుడు లాంటి వాడు అని మహేష్ కుమార్ గౌడ్ గురించి షబ్బీర్ అలీ మాట్లాడారు. షబ్బీర్ అలీ వాయిస్ గా ఉన్న ఒక ఆడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చారు షబ్బీర్ అలీ. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని, తన ప్రతిష్టని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరక ముందే నేను పోలీసులకి కంప్లైంట్ చేశాను ఆ ఆడియోకి సంబంధించి అని షబ్బీర్ అలీ అన్నారు. అంతేకాదు, మహేష్ కుమార్ గౌడ్ తనకు 4 దశాబ్దాలుగా తెలుసు, 40 సంవత్సరాలుగా తెలుసు, నాకు ఒక సోదరుడు లాంటి వాడు అని షబ్బీర్ అలీ అన్నారు. మహేష్ గౌడ్ గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. తమ మధ్య దూరం పెంచేందుకే కుట్ర చేస్తున్నారని, 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను తాను అంటూ పార్టీకి నష్టం చేకూర్చే పని ఎప్పుడూ చేయనని అన్నారు షబ్బీర్ అలీ.